హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోహిణి ఆంధ్ర స్టైల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసరికి చాలా పాతకాలం నాటి రెసిపీ అండి. పండుమిర్చి ఉల్లికారం. మేమైతే ఎర్రకారం అంటాం. ఎర్రకారం అంటే దోశల్లోకో ఇడ్లీలోకో వేసుకుంటాం కదండి, అది కాదు. ఇదైతే సద్ద సంగటి, రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పండుమిర్చి ఉల్లికారం ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా వీటి కోసం కావాల్సినవి ఒక అరకిలో సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా చిన్నవి, అవి తీసుకొని ఇలా పొట్టు తీసి నీట్గా పెట్టుకోవాలి. తర్వాత వీటిని నేను చూపిస్తున్న విధంగా పప్పు గుత్తితో జస్ట్ చిదుముకోవాలంతే. జస్ట్ ప్రెస్ చేస్తే మనకి ఇలా ప్రెస్ అవుతాయి కదా, అంతవరకు చాలా మెత్తగా అయితే నూరుకోకూడదు. ఇలానే మొత్తం అన్నిటినీ చిదిమేసేయాలండి. మినిమం 1/2 kg వరకు తీసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత ఉంటే అంత టేస్ట్ అనమాట పండుమిర్చి ఉల్లికారం అయితే. వీటికి కంపల్సరీ సాంబార్ ఉల్లిపాయలే తీసుకోవాలి. వీటిని ఇలా మొత్తం చిదుముకున్న తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు చిటపటలాడనివ్వాలి. తర్వాత కొంచెం కరివేపాకు, అంటే ఒక గుప్పెడు కరివేపాకు వేసేసుకోవాలి. మనం ముందే చిదిమి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి లైట్గా వేపుకోవాలి. ఇది వేగేలోపు మిక్సీ జార్లో కొద్దిగా చిన్న ముక్క కొబ్బరి తీసుకోవాలి. తర్వాత 2 లేదా 3 స్పూన్ల పల్లీలు తీసుకోవాలి. పల్లీలు కూడా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ధనియాల పొడి 3 వేసుకోవాలి. ఇక్కడ మీరు ఒక్కటి గమనించాలి, పల్లీలు కానీ కొబ్బరి కానీ తక్కువ మోతాదులోనే వేసుకోవాలండి. నేనైతే 2 లేదా 3 స్పూన్లు మాత్రమే వేసుకున్నాను. పల్లీలు కొబ్బరి కూడా చిన్న ముక్క తీసుకున్నాను అంతే. ఇప్పుడు పండుమిర్చి వేసుకోవాలి. పండుమిర్చి 20 నుంచి 25, మీ కారాన్ని బట్టి మీరు పండుమిర్చి వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 1/2 kg ఉల్లిపాయలకు 20 నుంచి 25 వరకు పండుమిర్చి తీసుకున్నాను. కావాలనుకుంటే మీరు పండుమిర్చి ఇంకా తగ్గించుకోవచ్చు. కారం కొంచెం తక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళు, ఎక్కువ తినలేము అనుకున్న వాళ్ళు. తర్వాత కొద్దిగా చింతపండు వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే వెల్లుల్లిపాయి 2 పెద్ద సైజువి టమాటాలు వేసుకొని, ఇందులో సాంబార్ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి ఒక 4 నుంచి 5 వరకు లేదా ఒక 6-7 వరకు వేసుకొని ఇలా ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని ఇక్కడ ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి, ఈ ఉల్లిపాయల్లో ఈ కారం మొత్తం వేసేసుకోవాలి. ఈ కారంతో పాటు కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని పల్చటి మజ్జిగ ఉంటాయి కదా మన ఇంట్లో, అవి ఒక 3 లేదా 4 గరిటెలు వేసుకోవాలి. ఇందులో మనం పండుమిర్చి వేసి చేస్తున్నాం కాబట్టి కొద్దిగా మజ్జిగ వేయడం వల్ల కారం అనేది కొంచెం తగ్గి టేస్ట్ మనకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఇక్కడైతే నాకు కొంచెం తక్కువ అయింది కాబట్టి కొంచెం యాడ్ చేసుకొని దీనిని బాగా మిక్స్ చేసి ఒక 2 లేదా 3 నిమిషాలు ఇలా ఉడకనివ్వాలి. ఇలా కొద్దిగా నూనె పైకి తేలుతున్నప్పుడు 2 లేదా 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల ఈ ఎర్రకారానికి, అదే పండుమిర్చి ఉల్లికారం ఉంది కదండి, దానికైతే మంచి ఫ్లేవరు, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి వేసిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ నూనె మొత్తం పైకి తేలే వరకు దీనిని ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం పండుమిర్చి, టొమాటో ఇవన్నీ పచ్చిగా వేసాం కాబట్టి చక్కగా ఉడకాలన్నమాట. ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొనేయాలి. తర్వాత సర్వ్ చేసుకుంటే అన్నంలోకి కానీ, రాగి సంగటిలోకి, సద్దల సంగటి చేసుకుంటారండి, దాంట్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుందండి. ఈ పండుమిర్చి ఉల్లికారం అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అదే బయట పెడితే ఒక 4 నుంచి 5 రోజుల వరకు ఉంటుందండి. ఇంతే అండి ఇవాల్టి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.